వారు తమ క్రియల ఫలము అనుభవిస్తారు. ఇందా చెప్పాను కదా, దేవుని సన్నిధికి వచ్చి చప్పట్లు కొట్టావే, దేవుని స్తుతించావే, ఆ క్రియాఫలమును అనుభవిస్తావు. దేవుని సన్నిధికి వచ్చి నీ స్వరంతో పాటలు పాడి ప్రభుని స్తుతించావే, ఆ స్తుతించిన క్రియాఫలమును అనుభవిస్తావు. దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేశావే, కన్నీరు కార్చావే, హృదయ వేదనతో ప్రార్థన చేసావు చూడు, ఆ ప్రార్థన క్రియా ఫలమును అనిపిస్తావు. దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసావే, ఈ ఆరాధన చేసిన క్రియాఫలము నువ్వు అనుభవిస్తావు. అదే మేలు, అదే దీవెన, అదే కృప, అదే ఆశీర్వాదం. ప్రార్థనకు రాకుండా, విజ్ఞాపనకు రాకుండా, శుద్ధీకరణ ఫోటోలు ఉండకుండా, ఉపవాస ప్రార్థనలు ఉండకుండా, నువ్వు వ్యర్థమైన సహవాసాలు చేస్తూ లోక సంబంధమైన అలవాట్లు కలిగి నువ్వు జీవిస్తే మేలు నీకు కలగదు, దీవెన నీకు కలగదు, ఆశీర్వాదం నీకు రాదు. అందుకే కింద ఏమంటున్నాడు, దుష్టులకు శ్రమ. ఎవరికంటే అమ్మా శ్రమ? ఏమా? ప్రార్థనకు రాని ప్రజలకు శ్రమ, ప్రార్థన చేయని ప్రజలకు శ్రమ, దేవుని సొమ్ము దేవునికి ఇయ్యని ప్రజలకు శ్రమ, దేవుడు చెప్పినట్లుగా చెయ్యని ప్రజలకు శ్రమ. వారిని అన్నాడు దుష్టులు అన్నాడు. దుష్టులకు శ్రమ కలుగుతుంది. దుష్టుడు చెడు పని చేయడానికి ఇష్టపడతాడు, దుష్టుడు కీడు చేయడానికి ఇష్టపడతాడు, దుష్టుడు హాని చేయడానికి ఇష్టపడతాడు, దుష్టుడు చెడగొట్టడానికి ఇష్టపడతాడు, దుష్టుడు పాడు చేయడానికి ఇష్టపడతాడు. అందుకే ఆ వ్యక్తికి శ్రమ. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరికి శ్రమ? లోతు అబ్రహాం యొక్క సహవాసాన్ని విడిచిపెట్టాడు కనుక లోతుకు శ్రమ కలిగింది. అబ్రహాము ప్రార్థనా పరుడు, అబ్రహాము భక్తిపరుడు, అబ్రహాము ఆత్మీయుడు, అబ్రహాము దేవుని మీద అనుకున్నటువంటి వాడు కనుక అలాంటి అబ్రహాము యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు లోతు. అందుకే లోతుకి ఏమొచ్చింది? కరువు వచ్చింది, శ్రమ వచ్చింది, దరిద్రత వచ్చింది, ఇబ్బంది వచ్చింది, శత్రువులు వచ్చారు, జయించారు. లోతు భార్య, లోతు పిల్లలను, లోతు ఆస్తిని తీసుకుపోతున్నారు బానిసలుగా. ఇంత శ్రమ రావడానికి కారణం ప్రార్థనా పరుడు యొక్క సహవాసాన్ని విడిచిపెట్టారు. భక్తి పడినటువంటి అబ్రహాం సహవాసాన్ని విడిచిపెట్టారు. నీ పరిస్థితి ఎలాగుందేమో, నీవు కూడా ఎలాగున్నావేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. సంఘ బిడ్డలారా, గ్రామ ప్రజలారా, ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు తెలియజేసిన దేవుడు ఈనాడు జమ్మవారు గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాడు. మేలు కలుగునని నీతిమంతులకు చెప్పు, కీడు కలుగునని దుష్టులకు చెప్పు. నీతిమంతుడు మేలు పొందుకుంటాడని చెప్పు, దుష్టుడుకు కీడు కలుగుతుందని చెప్పు. అలా చెబితే చెడు పని చేసేవాళ్ళు, చెడు సహవాసాలు, చెడు క్రియలు చేసేవాళ్ళు వారి సహవాసం మానుకుని, వారి సేవ మానుకుని ఆత్మీయులతో సహవాసం చేయడానికి వస్తారు, భక్తిపరులతో సహవాసం చేయడానికి వస్తారు, ప్రార్థనా పరులతో సహవాసం చేయడానికి వస్తారని ఒక నిరీక్షణ దేవునికి ఉంది. కనుకనే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రేరేపించి చెప్పినాడు. యెషయా ప్రవక్త ఇశ్రాయేలుకు చెప్పాడు. ఇశ్రాయేలీయులు కొంతమంది విన్నారు, కొంతమంది విన్న వాటిని విడిచిపెట్టారు. ఎవరైతే ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నారో, వింటున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, నా సహవాసం
భక్తి పరులతో ఉన్నదా లేదా? నా స్నేహము ఆత్మీయులతో ఉన్నదా లేదా? నా సాంగత్యము ఖండించి గద్దించి హెచ్చరిక చేసే దైవ సేవకులతో ఉన్నదా లేదా? అలా లేకపోతే లోతుకొచ్చిన శ్రమలకు వస్తాయి, లోతుకొచ్చిన ఇబ్బందులకు వస్తాయి, లోతుకొచ్చిన బాధలు నాకు వస్తాయి, లోతుకొచ్చినటువంటి కష్టాలు నాకు వస్తాయని తెలుసుకొని భయపడుతూ నీ సహవాసాన్ని విడిచిపెట్టి ప్రార్థనా పనులతో సహవాసం చేస్తే నువ్వు తప్పకుండా కృప దొరుకుతుంది. లోతుకు అంత శిక్ష కలిగినా కానీ, లోతుకు అంత ఉగ్రత వచ్చినా కానీ మళ్ళా అబ్రహాము లోతును తీసుకుని సొదొమ గొమొర్రా పట్టుకొచ్చిన తర్వాత అటునాడు పెదనైనా లేక బాబాయ్ ఇక్కడ ఉండిపో, ఈ ప్రాంతం మంచి వ్యాపారం కలిగిన ప్రాంతం, ఈ ప్రాంతాల్లో వ్యాపారాలు చేసి లక్షల లక్షలు సంపాదించవచ్చు అంటున్నాడు. అంటే ఇంకా బుద్ధి రాలేదు లోతుకు. పెద్దనాయన కదా లేక బాబాయ్ కదా, పెద్దోడు కదా, పెద్దోడు మాట విందామని జ్ఞానం లేదు ఈనాడు చాలా మందికి. సేవకుడి మాట విందామని ఆలోచన లేదు ఈనాడు చాలా మందికి. 4 మాటలు వస్తే చాలు వాళ్ళే పెద్దోళ్ళు అయిపోతున్నారు, 4 పాటలు వస్తే చాలు వాళ్ళే పెద్దోళ్ళు అయిపోతున్నారు, ఏమంటే 4 మొక్కలు వస్తే చాలు వాళ్ళే పెద్దోళ్ళు అయిపోతున్నారు. ప్రార్థన కోడికే సలహాలు ఇస్తున్నాడండి లోతు. ఏ సలహాలు? లోక సంబంధమైన సలహాలు. మీకు కూడా లోక సంబంధమైన సలహాలు ఇచ్చేవారు చాలా మంది కనబడుతున్నారు. ఈ లోక సంబంధమైన సలహాలు అనుసరించారా, పాటించారా? లోతుకు ఏ గతి పట్టిందో అలాంటి గతి మనకు పడతారు. అందుకంటున్నాడు మేలు కలుగుతుందని నీతిమంతులు చెప్పు. ఈనాడు చాలా మంది కూడా లోకస్తులు కూడా మేలు కలుగుతుందని చెబుతున్నారు, భక్తిహీనులు కూడా మేలు కలుగుతుందని చెబుతున్నారు, త్రాగుబోతులు కూడా మేలు కలుగుతుందని చెబుతున్నారు, తిరుగుబోతులు కూడా మేలు కలుగుతుందని చెబుతున్నారు. అంటే సత్యాన్ని చెప్పకుండా మరుగు చేసి వాళ్ళ ద్వారా మెప్పు పొందుకోవడానికి, వాళ్ళ ద్వారా ఘనతలు పొందుకోవడానికి, వాళ్ళ ద్వారా లబ్ధి పొందుకోవడానికి మాయ మాటలు చెప్పి మోసపోతున్నారు. చెప్పిన వారికి నష్టం జరిగింది, విన్నవారికి నష్టం జరిగింది. విన్నవారికి నష్టమే, చెప్పిన వారికి నష్టమే. కానీ నీతిని అనుసరించే వారికి మాత్రం మేలే. అందుకంటున్నాడు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. ఇక్కడ లోతు చెప్తున్నాడు అబ్రహాముకి, ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండి మంచి వ్యాపారం చేసుకుని లక్షల లక్షలు సంపాదించవచ్చు. అబ్రహాం అంటున్నాడు ఈ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఈ వజ్రాలతో వైడూర్యాలతో ముత్యాలతో రత్నాలతో నాకు సహవాసం అవసరం లేదు, నాకు నా దేవుని సహవాసము కావాలి, నాకు నా ప్రభు సహవాసము కావాలి అని అక్కడి నుంచి విడిచిపెట్టి రావడం జరిగింది. అబ్రహాము ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టాడు. అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ నిందారహితుడిగా ఉన్నాడు, ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. అందుకే దేవుడు అబ్రహాముని ఏం చేశాడమ్మా? దీవించాడు, విశ్వాసులకు తండ్రిగా చేశాడు. అబ్రహాముని దేవుడు అంటున్నాడు నా స్నేహితుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా స్నేహితుడు అని దేవుడే సాక్ష్యం చెప్పాడు.